మాంత్రికులు వారు వెయిట్ చేశారు. రండి, మీకేం కావాలో కోరుకోండి. ఏంటి మేము కోరుకుంటాం మాంత్రికులు మీకేం కావాలంటే అవన్నీ మాంత్రికులు గారు మేమేం కోరుకుంటే ఇచ్చేస్తారు. అన్ని ఇచ్చేస్తాం. అబ్బా నాకు చాలా కోరికలు ఉన్నాయండి. మీరందరినీ ఏం చేయమందుకురా? ఏమి కోరిక ఇవ్వండి. నేపాల మాంత్రికులం. ఏం కావాలి రాని? తప్పు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మీరు? మేమా వినోదం చేస్తాం. అమ్మో, మంత్రాలు చేస్తాం. ప్రమాదం. పన్ను చెల్లించండి. పన్ను సుక్కమా? మేము కూడా సుక్కం చెల్లించాలిరా. నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డావురా? చెల్లితో మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఊరికే సుంకం అని తెగ బాధ పెడతాడండి. పన్ను తెగ బాధ పెడతాడు. మొత్తం మీకే. అలాగైనా వీడిని చేస్తాడు. పాడు చేశారా? అడగరా వీళ్ళందరికీ ఏది కావాలో ఎవరికి ఏమి కావాలో నాకు ఒకటి కావాలండి. వెండి పత్రంలో ఉన్న పొప్పట్టు కావాలి. మమ్మల్ని ఊలుగా వెండి పత్రంలో ఉన్న పొప్పట్టే కావాలి. బాబా బేబీ బేబో బాబాయ్ ఈ బాబుకి బొబ్బట్టు కావాలి.
ఇస్తామమ్మా, అందరికీ ఇస్తాం. కొంగు పట్టండి అమ్మా. ఇదే మా పక్కనే లేదు. అంత మాట చెప్తున్నా. మాకు ధనం కావాలి, ధనం కావాలి, ధనం కావాలి. ఎందుకురా మీకు ధనం? అప్పుడే వచ్చేసింది కదా. కానీ కావాలి గురు. అందరికి నీకే మీరందరికీ వీరందరికీ ధనం కావాలి. ఒకటే దగ్గర పోపట్టు ఒకటే విడిపోతున్నా నేనా నిరీక్షిస్తున్నా. మీ గురువు గారు ఎడిపోయారా? మా గురువు గారు పండుగ మీ గురువు గారు మా అన్నకి పోయాడు. వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు మనకు తెలియదు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చొని కొంగ చెప్పని చేయాలి. కొంగ చెప్పు కూర్చో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చొని కొంగ చెప్పని చేయాలి. ఏమని చేస్తావు? ఏమని చేయాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ చెయ్యి ఏమని? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అలా కానీ చేయలేదనుకో నీ పని పటక్ పటక్. ఓం నమ శివాయ గురు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాకు ధనం కావాలి. 40 నిమిషాలు కూడా కట్ చేసి బాధ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టుకోవాలి. ఇంకా నేను గింబల్ తెచ్చుకునే సరిపోతుంది. నాకు ధనం కావాలి, గింబల్ తెచ్చుకుని నాకు పలహాలు కావాలి. సారీ చదువు గింబల్ తీసుకోవచ్చు స్టాండ్ లేకుండా. అందులో ఏముందిరా? అంతా మన గడ్డంలో ఉంది. రాముడు, నీ మనసులో ఉద్దేశం నాకు తెలుసురా. రాకుమార్తెను నువ్వు ప్రేమించావు కదా. నా పేరు అవన్నీ బాగా తెలుసుకొచ్చావే. సర్వం మాకు విదితం. రాకుమార్తెను వివాహం ఆడాలంటే మహారాజు గారు ధన కనక వస్తు వాహనాలు తెమ్మన్నాడు కదరా. అవును, ఇవన్నీ మీకన్నా తెలుసు. మాకు సర్వం విదితం. ధన కనక వస్తు వాహనాలు మా సొత్తు, ధైర్య సాహసాలు నీ సొత్తు. నేను చెప్పినట్లు చేశావంటే నిన్ను మహారాజుని చేస్తా. రాకుమారి కోసం నా ప్రాణాలు కూడా కలిసి. అలాగైతే నా వెంట వస్తావురా. నా వెంట రారా, నిన్ను మహారాజుని చేస్తా. రాకుమార్తెను చేయబడతావు. ప్రేమలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. వేమరదేవుల వేడుకొని తన కుమరుని సేమం కోరుకొని,
వేమరదేవుల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఏమైనాడు ఏమగును అని ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు పంపసివాడు ప్రేమ కళ్ళను పెన్నిధి ఏమని ఏ విధనాలిగా తెత్తువని అయ్యో ప్రేమ కళ్ళను పెన్నిధి ఏమని ఏ విధనాలిగా తెత్తువని రమసి చూచువా రాజకుమారి నిమిషమయుగముగ గడుపుమని రమసి చూచువా రాజకుమారి నిమిషమయుగముగ గడుపుమని ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు ప్రేమ కళ్ళను పెళ్లికి ఏమని ఏ విధనాలిగా బొత్తువని ప్రేమ కళ్ళను పెళ్లికి ఏమని ఏ విధనాలిగా తెత్తువని భ్రమసి చూచువా రాజకుమారి నిమిషమయుగమ గడుపుమని ప్రేమ కోసము రాముడు స్వామి ఇదే రామంత్రాల మర్రి అదరక బెదరక ఆ చెట్టు వద్దకు వెళ్ళరా సృష్టిస్తామురా వస్తున్నాయిరా జాగ్రత్త రాముడు జాగ్రత్త జాగ్రత్త ధైర్యవంతుడివిరా మార్గం సృష్టిస్తాం అదేరా మార్గము అగ్ని కూడా బ్రోకరా ప్రేమలు దక్కని బ్రతుకేలాగని ఆ మాయావిని నమ్ముకొని అయ్యో ప్రేమలు దక్కని బ్రతుకేలాయని మా మాయావిని నమ్ముకొని ఏమి రాసనో అటు కానిమ్మని బ్రహ్మదేవునిది భారమని ఆడు చూస్తే బట్ట మాత్రం కనిపిస్తుంది చూస్తే అది ఎంత షెట్ చూచావరా బొడ్డు దేవరను చూచావా బొడ్డు దేవర ఏమంటుందో చూచావా ఏమంటుంది తన పక్కన ఉన్న ముక్కు గద చేత తన బొడ్డును బాది పగులగొట్టమంటుందిరా మూడు దెబ్బలలో దాని బొడ్డును ఛేదించవలే లేకున్నా నీ తల పగిలించాడు ధైర్యే సాహసే లక్ష్మి అధైర్యపడవద్దు రాకుమార్తెను చేయబడతావు ధైర్యే సాహసే లక్ష్మి
రాముడు ఇదే కడపటి దెబ్బ రాకుమార్తె నీ సొంతం అవుతుంది మహారాజు అవుతావు లక్ష్మి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి జై పాతాళ భైరవి వందనం రాముడు రాముడు ఇగోరా నీ కోరికను తీర్చే మాత పాతాళ భైరవి దేవాలయం జై పాతాళ భైరవి రాముడు నీవు ఈ చీకటి పొలంలో శుచివై స్నానం ఆచరించి రమ్ముడా నేను ముందుగా వెళ్ళి పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధము చేయదు త్వరగా రమ్మురా జై పాతాళ భైరవి అమ్మా అమ్మా అవన్నీ నీళ్ళు కొండొక శాప కారణమున ఈ కోనేటిలో మగరిని పడి ఉంది. నేడు నీ అనుగ్రహము వల్ల శాప విమోచనమైనది. రాము, నీకు ఒక ఉపాయం చెప్పేదను వినుము. నిన్ను కొని వచ్చిన మాంత్రికుడు మహామోసకాడు. నిన్ను ఆ పాతాళ భైరవికి బలి సంఘటకై ఇచ్చడికి కొని వచ్చి రాము, తొందరపడవలదు. మోసమును మోసముతోనే జయించవలేదు. నీవెలాగైనా అతని మాయ వల్ల చిక్కక ఆ మాంత్రికుని పాతాళ భైరవి దేవికి బలి సంఘం దేవి ప్రత్యక్షమవుతుంది. నీ కోరికలు నెరవేరుతాయి. సదా సదా కుమారి సెట్ చేస్తాడు డ్యాన్స్ మంట రెడీ చేస్తున్నారు మనసులో
నిమిషాల్లో అయిపోతాడు. ఏం నిద్రపోయినా కాదు, చంద్ర ఏం నిద్రపోయినా బా. రక్ష రక్ష మాం రక్ష. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారం ధైర్యవంతుడు సాహసవంతుడు అయిన యువకుణ్ణి నీకు బలి ప్రదానం చేస్తున్నా. నా కోరిక తీర్చవే మాత, తీర్చు. జై భగవతి. వచ్చావురా, వచ్చావా? శుచివై వచ్చావు కదరా. ముందు మాతకి సాష్టాంగ ప్రణామం అనొచ్చుమరా. అటులా కాదురా, సాష్టాంగ ప్రణామం అనొచ్చుమురా. ఏమిరా ఎంత మూర్ఖుడవి, సాష్టాంగ ప్రణామమే తెలియదా? ఎప్పుడు తోటకు నీళ్లు పోసుకునే వెతవన్నీ నాకెలా తెలుస్తుంది? అట్లా కాదురా, మోకాళ్ళు మోచేతులు భూమికి అంటి పరుండి నమస్కరించరా. ఏమిరా సాష్టాంగ ప్రణామమే తెలియదురా, ఇంత మూర్ఖుడమేమిరా? నేను ఒక్కసారి చేసేదను పిదపని వనొచ్చుము. ఇలాగా మోకాళ్ళు మోచేతులు బొట్టు రొమ్ము భూమికి ఆంచి పరుండి నమస్కరించరా. అలాగే అమ్మా, నన్ను ఒక రాకుమారిని గావించి ఒక మాయా మహాలు నిర్మించి ఉజ్జయిని ప్రాంతం చేర్చుకుంటుంది.
ఇందు మూలముగా మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ రోజు అర్ధరాత్రి 1:15 కర్కాటక లగ్నమందు శ్రీ 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 ఇందుమతీదేవి గారికి శ్రీ 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 తోటరాముడు గారికి అతి వైభవముగా వివాహము జరుగును కావున తామెల్లరా వివాహానికి విచ్చేసి ఆ నూతన వధువులను ఆశీర్వదించి వాళ్ళ నెత్తి మీద 4 అక్షింతలేసి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మా ఇంటికి వచ్చి చేకడుకోగలరని మా ప్రార్థన. మీరు ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు దాకా రాలేదు ఏంటి అప్పటి ఇక్కడే ఉన్నావా? ఇక్కడ కూర్చోమని చెప్పావు కదా అప్పటి నుంచి ఇంకో ఈ రోజు ఈ దీక్ష విరమించు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 యువరాణి ఉంది కదా ఇందుమతి దేవి గారు, ఆమెకి మా అన్న తెలుసు కదా తోటరాముడు, తోటరాముడు వచ్చాడా? మీ గురువు వెనక పోయాడు. వారికి వాళ్ళిద్దరికి ఈ రోజు అర్ధరాత్రి 1:15 పెళ్లి ఉంది. పెళ్లికి వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వెంబడే మీ ఇంటికి వెళ్ళిపో. మీ ఇంటికి వెళ్ళిపో. చెప్పేది అది కాదు రా మా గురువు చెప్తాగా తొందర వచ్చి ఆశీర్వదించి వాళ్ళ నెత్తి మీద అక్షంతలేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోయి భోజనం చేసి కడుపు నిండా అన్నం తినేసి మా ఇంటికి వచ్చి చేయగలరు. సరే మా గురువు గారు భోజనం పోతా. మీ గురువు మా గురువు గారు ఎక్కడున్నాడు? మీ గురువు ఏమైపోయాడు? ఏమైపోయాడు? ఏమైందిరా? ఏమైంది? మీ గురువురా? మీ గురువు ఇంకెక్కడ గురువురా? మీ గురువు గోవిందా గోవిందా. గురువు గారు మీరు ఏం చెప్తున్నాడు? గురువు గారు నాకేం అర్థం కావట్లేదు. గురువు గారు మీరు ఎక్కడున్నా పట్టుకుంటారు. గురువు గారు మిమ్మల్ని కాపాడుకుంటారు. గురువు గారు గురువు గారు అయ్యో గురువు గారు ఆ పాదాల భైరికి మీరే బలైపోయారు. గురువు గారు వస్తున్నారు. గురువు గారు వస్తున్నారు. మిమ్మల్ని ఎలాగైనా తిరిగి మళ్ళీ బ్రతికించుకుంటారు. గురువు గారు జై పాదాల భైరవి. గురువు గారు అయ్యో గురువు గారు మీరు పాదాల భైరికి మీరే బలైపోయారు. గురువు గారు మిమ్మల్ని రక్షించుకుంటారు. గురువు గారు రక్షించుకుంటారు. జై పాదాల భైరవి. జై పాదాల భైరవి. నన్నే మోసం చేస్తావు రాట్టమ్మగా. గురువు గారు నేను గురువు గారు మీ శిష్యుడిని సదా చెప్పండి. గురువు గారు సదాజమా గురువు గారు స్వామయ్యాడు. గురువు గారు వారు మిమ్మల్ని సంహరించి వాడు ఉజ్జయినికి వెళ్ళి ఆ ఇంటితో ఈ రోజు రాత్రి వివాహం చేసుకుంటాడు. గురువు గారు నాకు ప్రత్యక్షం కావాల్సిన పాదాల భైరవి వానికి ప్రత్యక్షమైందా? వారి వశమైంది. గురువు రారా వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను. జై పాదాల భైరవి. మిగలకుండా చూస్తాను. నేను చస్తే ఏమిటి బ్రతికితే ఏమిటి? ఆ వెధవ తోటరాముడికి మా ఇందుమతికి పెళ్ళి అవుతుంటే ఆ ఘోరాన్ని నా కళాలు ఎలా బతకాలి? కాస్త అబ్బు ఇంత గట్టిగా ఉంటే ఎలా చదవడం? చచ్చే ముందు కాస్త మెత్త మెత్తగా వద్దాం. ఊరికే ఊరేసుకుని మరి వస్తుంటే ఎందుకు చస్తున్నావురా? చచ్చి ఏమి సాధిస్తావురా? మాంత్రికుడు అయితే మాంత్రికుడు చిన్నప్పటి నుంచి ఆ ఇందుమతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మా మామయ్య. ఇప్పుడు ఆ వెధవ తోటరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మాంత్రికుడు. ఆ ఘోరాన్ని నా కళ్ళలో చూస్తే ఎలా బ్రతకాలి? సీను రాకుమార్తె ఇందుమతినిచ్చి నీకు పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తావా? ఎట్లా? నేను చెప్పింది చేసావంటే. చెప్పింది చేయాలి. తప్పక చేస్తావు కదా? తప్పక పెళ్లి చేస్తావు కదా? అమ్మని నుంచి నీకు పెళ్లి చేస్తారా? సదాజమా మాయతో ఇది మాయ చూపిస్తారా నా మాయ? ఓ గ్రేట్ ఐఎమ్ ఫ్యాక్ట్. చూసావురా? ఇందులో ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఇందులో చూడు. ఇందులో చూడు.
చాలా దూరంగా కనిపిస్తున్నారు. మరి ఏమనుకున్నావురా? అంతఃపురం వైపు మాయామహల్ వైపు చూడు. అదిగో ఉద్దేని నగరం. ఇంకా చూడరా? ఉద్దేని నగరం పక్కన ఆ తోటరాముడు నిర్మించుకున్న మాయామహల్ చూడరా? ఇంకా చూడు. మాయామహల్ లో పెళ్లి చాలా వైభవంగా జరుగుతుంది. చూడరా? ఇంకా చూడు. మాయా మందిరం మాకు చూడు. అబ్బా హడావిడే చూడరా? ఇంకా చూడు. మందిరం అంటే కూడా ఒక పూజా మందిరం మాది కూడా. పూజా మందిరం అదే. ఇంకా లోపలికి చూడు. పూజా మందిరం చిన్న మందసం మందసంలో చిన్న పెట్టె. ఆ పెట్టెలు ఒక బొమ్మ తరతల ఆ బొమ్మని గైకొని రమ్మురా, అమ్మని నుంచి నీకు పెళ్లి చేస్తా. రాకుమారి వశం. ఆ బొమ్మను తెచ్చిస్తే నాకు ఇది మంది పెళ్లి చేస్తారు తప్పక. మంత్రుడు అదే మాట మీద ఉండండి. ఇలా వెళ్ళి అలా సదా చెప్ప బింబకుడు అన్నంత పని చేస్తాడురా. పారా మనం ఆ చెట్టు వద్ద విశ్రాంతికి వెళ్ళాము. అమ్మని నేను నీకు చూపిస్తారు కదా, అది గురువు గారికి నీకు ఒక మంత్రం చెప్తారు. ఇది వచ్చేది చిక్కిందిరా సదా జప. బొమ్మ చిక్కిందిరా. బొమ్మ చచ్చిపోతురా. అది ప్రాణం లేదు. అది నన్ను ఎందుకు నేను చెయ్యాలి కదరా సదా జప. మీరు పెళ్లి చెయ్యరా? ఇదే తూర్పు కాబట్టి మోసం చేస్తావురా కోటరాముడు. కుమారి అని అంటూ ఉంటుంది. రాకుమారి వచ్చేస్తా. జై పాతాళ భైరవి. ఏమి నీ కోరిక? అమ్మా మాత వందనం. మహాశక్తి వందనం. అమ్మా ఆ ఇందుమతి రాకుమార్తెని, నన్ను నా శిష్యుని ఆ మాయామహల్తో సహా నా ఉజ్జయిని నగరానికి చెప్తుంది. అరే మాధుడు సదా చెప్పా. మాధుడు ఎందుకు ఏడుస్తున్నావే బుల్బుల్? నాకన్నా అందగాడు నీకు దొరుకుతాడటే బుల్బుల్. నా రాము ఎక్కడ? నీవెక్కడ? నా రాము కత్తి పడితే ఈ లోకం నిలుస్తుందా? ఆ తోటకి నీళ్లు పోసుకునే ఆ తోట రాముడు నీకు ఏం సుఖం చేయగలనే వండల విసరకర్రా. నా కోరిక తీర్చదే. నా ఖండంలో ప్రాణం ఉండగా పని జరగదు. అలాగా చూడు నీ రాము గతి ఏమవుతుందో చూడవే. జై పాతాళ భైరవి. నరుడా ఏమి నీ కోరిక? అమ్మా ఈ దగిడి ప్రేమించిన ఆ తోటరాముని నవనాడులో బంధించి నా కళ దగ్గర పడవేయి మాత. వచ్చావురా. ఇందు కట్టుబట్టి మగసం చూపిస్తావా? నా కోరిక తీర్చవే. నా రాముడు ఏమి చేయకండి. నన్ను శిక్షించి నా రాముడు నా కోరిక తీర్చవే. కోరిక తీర్చవే. వీడిని తీసుకుని పోయి ఆ చీకటి కొట్టులో పెట్టి బంధించరా. రేపు మాటని బలిలో సంగవలే. నా కోరిక తీర్చవే. నా కోరిక తీర్చవే. నా కోరిక తీర్చవే. అరే భయపడి పోవరా. భయపడి పోవరా. నా కోరిక తీర్చవే.
రావయ్యా. ఆగరానే వాడిని చెప్పింది ఎవరు? ఉపాయం చెప్పింది ఎవరు? వాడు కాదు, మన గురువు గారు. ఎక్కడ నడమాటనా కదా? అరే నరులు మంచి తెలివి కలవాడు. అవును, అది నిజమే. వానితో ఈ తగు పరిష్కరించుకొని వాణ్ణి నువ్వు అడుగు. ఎక్కడున్నావురా బాబు? ఈ అలుగుబాటు నాయనకు పడించినట్టు ఎక్కడున్నావురా? ఎక్కడ వినిపిస్తుంది? మాకు ఒక చిన్న తగు వచ్చింది. ఆ తగువు పరిష్కరించిన తర్వాత నువ్వు చేస్తాం మేము. తగువ? అవును. నీ ఇద్దరికి? అవును. ఏంట్రా అది? ఏంటివి? పాదరక్షలు, చెప్పులు. ఇదేంటిది? సేలవ. సేలవ. ఈ రెండు నాకు కావాలని నేను, ఈ రెండు నాకే కావాలని నేను. పరిష్కరించు. దీళ్ళ కోసం కొట్టుకొని వస్తున్నారా? అవును. ఓరి, ఇందులో కొట్టుకొని రావడానికి ఏముందిరా? ఏముంది? ముళ్ళు గుచ్చుకోకుండా వేసుకోవడానికి ఈ చెప్పులు, చలి వేయకుండా కప్పుకోవడానికి ఈ సేలవ. ఎవరు తీసుకొని పోండి. పిచ్చి మానవా, ఇవి సామాన్యమని అనుకుంటేవా? సాంఘికంగా కాదు. ఈ చెప్పులు కానీ వేసుకున్నావంటే మనం నడవకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ సేలవా కప్పుకున్నావు అనుకో, నువ్వెవరికి కనిపించవు, అందరూ నీకు కనిపిస్తారు. నీ మహత్య దిగేది ఆలోచిస్తున్న మానవుడు. అందుకనే నా భూతాలకు బుద్ధి లేదన్నా. ఇందురా లేకపోతే ఇందులో మాత్యం ఉందంటే ఎవరు నమ్ముతారా? నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదు. నాకు లేదు. పరీక్షించు. అది మొగోడు మాట అంటే. పరీక్షించు. ఇక్కడ పెట్టండి. ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ వేసేసుకోవచ్చా? దగ్గరికి పోయి అదేమిటి? అరే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా? ఎక్కడికంటే అక్కడికి. నీ పేరేం పేరా? పక్క. ఇప్పుడు నేను పక్క దగ్గరికి వెళ్ళాలి. బాగున్నారా? నీ పేరేం పేరా? ఇప్పుడు నేను బెక్క దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నీకు అనుమానం తీరింది కదా, పరీక్షించు. అరే బాబు, చెప్పగా మానవ, నాకు రెండిట్లో మార్చం ఉందని చెప్పారు కదా, మరి నేను పరీక్షించింది ఒకటే కదా, మరి ఇది కూడా పరీక్షించాలి కదా. అవును, పరీక్షించుకో. మరి అది మగవాడు మాట అంటే. అరే ఇగో ఇప్పుడు నేను చెప్పండి, ఎక్కడ దాకా కనిపిస్తుంది చెప్పండి. మోకాల వరకు. ఇప్పుడు రా. ఇప్పుడు రా. ఇప్పుడు రా. మరి ఇప్పుడు రా. అర్థమైందా మహాత్యం? బాగున్నారు ఇవి. ఇగో ఇద్దండి, అది కూడా ఇదే. రెండు చూడా బసమన్నారు కదా. ఇగో పట్టుకో పట్టుకో. పిచ్చి మహాత్యం పోతాయి దాంట్లో. మరి లేకపోతే అదొకసారి ఇదొకసారి ఇచ్చి నన్ను పరీక్షించమంటే మరి రెండు పరీక్షించడం బాగానే ఉన్నాయి. మరి రెండూ కలిసి పరీక్షిస్తే పని చేస్తున్నాయో నాకు తెలియాలి. ఆ చెప్పులు సార్ మాట్లాడుకోవాలా? నమ్మకపోతే వాళ్ళకి ఎక్కడి తెలివి మోకాల్లో ఉంటుంది మెదడు. సరే అయితే నమ్మదాం. అది కూడా
ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. నా మీద నమ్మకం ఉంటేనే ఏంటి, లేకపోతే నేను ఇవి వేసుకొని అలాగే వెళ్ళి ఇలాగ వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు నా మూట జాగ్రత్త. ఏముంది దానిలో? అందులో చాలా విలువైంది. అలాగే వస్తుంది. మూటలో వాసన రాదా? మూట కదా. అరే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాను చెప్పండి. ఇప్పుడు రా, ఇప్పుడు రా. పిచ్చి మానవుడు బాబు, పిచ్చి మానవుడు. ఈ చెప్పులు చాలా రెండు నాకు కావాలి. ఇవి తీసుకొని నేను మా అన్నయ్య దగ్గరికి పోతున్నాను. అంతా నీ వల్లే జరిగింది, అంతా నీ వల్లే జరిగింది. అన్నాక మానవుని కదా మోకాల్లో ఉంటుంది అన్నా తెలివి. ఏం చేస్తాం? వెతుకుని పోదాం పద, వెతుకుదాం. మానవా మానవా సదా చెప్పా, సదా చెప్పా. కాస్త మంచి పోయినా వాడు కట్టేస్తుంది. ఏం చేస్తున్నావు? వాడు మాయ చేసి నన్ను ఇక్కడికి రప్పించాడు. సరే కానీ అవును ఎలాగొచ్చాను నేను? ఇగో ఈ చెప్పులు ఈ శాలభం వచ్చేసి వచ్చేసారా? అంటే ఎలాగా? ఇగో నువ్వు నన్ను అడవిలో వదిలేసి వచ్చావా? నాకు 2 భూతాలు తలిగాయి. భూతాలను నువ్వు చూశానా? మాట్లాడాను బాబు వాళ్ళకు. అవునా? వాళ్ళ దగ్గర సంపాదించుకొని ఆ భూతాన్ని చంపేసి తీసుకొని వచ్చా. ఈ చెప్పులు కానీ వేసుకున్నాం అనుకో నువ్వు ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. నిజంగా ఈ శాలువా కానీ కప్పుకున్నాం అనుకో మనం ఎవరికి కనపడం, అందరూ మనకు కనిపిస్తారు. అవునా? నీ దగ్గరికి నేను ఎలాగొచ్చానుకున్నా ఇలాగే వచ్చా. ఇందుమతి ఎక్కడ ఉందో నాకు తెలియటం లేదు. ఈ చెప్పులు వేసుకో, శాలువా కప్పుకో, చెప్పులు నన్ను మా ఇందుమతి దగ్గర తీసుకెళ్ళిపోని చెప్పు, తీసుకెళ్ళిపోతాయి. సరే, నేను వీరి సహాయంతో ఇందుమతి వద్దకు వెళ్తాను. నువ్వు ఎలాగైనా సరే ఆ మాంత్రికుడు గడ్డం తీసుకున్నాలని. వాడి మంత్రాలన్నీ ఆ గడ్డల్లోనే ఉన్నాయి. వాడి గడ్డతో వాడి మంత్రాలన్నీ గడ్డల్లోనే ఉన్నాయి. అవును నిజమే, మాట్లాడితే హాంపట్ అంటుంటాడు. సరే అన్నయ్య, వాడి గడ్డల సంగతి నాకు వదిలిపెట్టు. వైగో నువ్వైతే వదిలి దగ్గరికి వెళ్ళి వదిలి విజయాన్ని పంపించపో. తొందరగా వచ్చి నువ్వు ఎందుకు నేను పోతా. చెప్పులు నేను ఇందుమతి వద్దకు వెళ్ళాలి.
అబ్బో చాలా పెద్ద ఉపాయం వేశాను. ఇగో గడ్డం పోతే పోయింది, అసలు వాడి దగ్గరే ఉంది. అవునా పాతాళ పేరు బొమ్మ అది తీసి ఆమె పట్టాను అనుకో మనితాం పట్టే. అది ఎప్పుడు వాడి పొట్లలో అది నా బాగున్నావా? బాగున్నావా? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. అరే వాడి పాటికి వస్తున్నా ఉంటాడు. సమయం చూసి నేను బొమ్మగిరేస్తాను, బొమ్మ నువ్వు పట్టుకోవాలి. బొమ్మ వాడి చేతిలో పడిందంటే మన పని అంతే. పడుకో వీటి సహాయంతో ఆ సాకు సహాయం అయ్యో అలిగింది గురు. మీ దాకా కాలుష్యమైన దొరకు కలిసి మగునురా మరి. అవును తిరుపతి పోయి రావాలి కదా. మనకి లేదురా. గురు ఇక్కడ రా. మీకు అడ్డంగా ఉన్నది. గడ్డం తొలగించాను, మీసం తొలగించాను, శవరం చేసుకున్నాను. ఇక గట్టిగా దచ్చి సచ్చేవాడిరా. అబ్బా అబ్బా అమ్మా ఈ అమ్మని తన్నిందిరా. గురు నడుము కింద గుద్దరా వద్దురా. నా కోరిక రే నీ పనిలో నీ ఉండరా. గురుబారు నా కోరిక తీర్చవే, నీ రాముని విడుదల చేస్తా. మా రాముని విడుదల చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను కదా గురు చేస్తాను. పారాయరా చక్రానికి చేశాను కోరిక తీర్చవే. గురుబారు మూడు వాడతా ఉన్నాయి నా కోరిక. నన్నే మోసం చేస్తారా? మీ గడ్డమే మీద గురువు గారు. అడ్డం తొలగింది గురువు. రాజుగారు
బొమ్మ బొమ్మ ఇంత ఉండాలి కదా. అరే అన్న ఉందిరా గట్టిగా, గట్టిగా బాబు. అరే మీకు సావలేదురా ఎవరు కానీ మరి ఇంకా చావలేదురా. జై పాతాళ భైరవి. నీ కోరిక మా వందనం అమ్మ నన్ను మా అంజిని రాకుమారిని ఈ మాయా మహల్తో సహా ఉజ్జయిని ప్రాంతం చేర్చుకుంటండి. ఇగో ఇంకా అయిపోయింది జై పాతాళ భైరవి. అమ్మా వందనం అమ్మా ఈ కథ విన్నవారికి చూచిన వారికి ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తొలుతూగేలా దీవించి ఈ పవిత్రమైన విగ్రహములో లీనం కాస్తుంది తల్లి.